गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय। అందరికీ ఇక్కడికి విచ్చేసిన విశ్వవిద్యాలయానికి సంబంధించిన డీన్స్, ప్రిన్సిపాల్స్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్, everybody, our greetings to all of you on this occasion. After this, we'll go to other colleges. Then we'll all assemble in Law College seminar hall. There we'll have a meeting and we'll also have prize distribution for the students. बोलो स्वतंत्र भारत की जय।
సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत की తెలంగాణ విశ్వవిద్యాలయంలో 69వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో డీన్స్, ప్రిన్సిపాల్స్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కలిసి ఒకే ప్రాంగణంలో చాలా ఘనంగా ఈరోజు ఈ స్వాతంత్రోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. మనందరికీ తెలుసు, ఈ స్వాతంత్రం ఎందరో మహానుభావులు త్యాగ ఫలితంగా వచ్చిన స్వాతంత్రం. మన స్వాతంత్రం మీద అభిప్రాయం కోరినప్పుడు 2 రకాల ఒపీనియన్స్ ఇస్తారు. ఒక ఒపీనియన్ ఏమో ఇండియా ఈజ్ షైనింగ్ అనే త్రోవలు ఇస్తారు. అంటే మనం డెమోక్రసీ అడాప్ట్ చేసుకున్నాం, ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాము, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎంతో ప్రగతి సాధించాం, దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో కానీ ప్రజల యొక్క జీవన విధానంలో మార్పు తెచ్చాం, వారి యొక్క వార్షిక ఆదాయాన్ని పెంచాం, వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, ప్రతి రంగంలోనూ మనం చాలా అభివృద్ధి సాధించాం, చాలా దేశాలని అధిగమించాం. అంటే వీ హ్యావ్ అవుట్ పర్ఫార్మ్డ్ అంటాం. ఒకవైపు ఇది మనం గర్వపడదగ్గ విషయం, సంతోషకరమైన విషయం. మరోవైపు మనం మధ్యరాత్రి స్వాతంత్రం తెచ్చుకున్నాము, కానీ ఇంకా మనల్ని ఆ చీకటి వెంటాడుతూనే ఉందని కూడా కొంతమంది మనకి స్పందించే అవకాశం కూడా మన దేశంలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 69 సంవత్సరాల స్వాతంత్ర ఫలాలు మనం అనుభవించిన ఇంకా మన దేశంలో మిగిలి ఉన్న పేదరికం కానీ, లేకపోతే నిరుద్యోగం కానీ, లేకపోతే నిరక్షరాస్యత కానీ, లేకపోతే ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మధ్యలో ఉన్న తారతమ్యాలు కానీ ప్రతిరోజు పెరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి విషయాల్ని మనం గమనించినప్పుడు, ప్రధానంగా మహిళలు కూడా ఇంకా పూర్తిగా స్వేచ్ఛ లేదు మన దేశంలో, ఇంకా వారి మీద ఆగత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి అంశాల్ని మనం పరిశీలించినప్పుడు ఇంకా మనం చేయవలసింది చాలా ఉంది అనే ఒక అభిప్రాయం కూడా మనం వెలిబుస్తూ ఉంటాం. అల్టిమేట్గా ఏంటంటే ఇది మనం చాలా త్యాగం చేసి సంపాదించిన మహానుభావుల్ని ఈరోజు స్మరించుకోవాల్సిన దినం. ప్రజాస్వామ్యం మాత్రం మన దేశంలో మరి విజయవంతమైందని ప్రపంచమంతా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఎలక్షన్ మీరు గమనించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి మన భారతదేశంలో ఎలక్షన్ ఎలా చేస్తారు అన్న అంశాన్ని కూడా పరిశీలిస్తూ ఉంటారు. అంటే మనకి ఎన్ని సమస్యలున్నా, మనం ఇంకా ఎన్ని కష్టాలని ఇంకా మనం అధిగమించే ప్రయత్నం చేస్తున్నా, ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏంటంటే, ఒక భారతీయ సిటిజన్గా ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే, ఏదైతే కష్టపడి సాధించుకున్న స్వాతంత్రం ఉందో అది మనం ఇంకా పోగొట్టుకోకూడదు. ప్రపంచంలో మన దేశం యొక్క యూనిక్నెస్ ఏంటంటే, ఒకేసారి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకి మనకి ఇంత నిరక్షరాస్యత ఉన్నా, ఇంత వెనుకబడిన తరం ఉన్నా, ఒకే స్ట్రోక్తోని మనం ఈ డెమోక్రసీని, ఇంత ఫ్రీడమ్ ఇచ్చే డెమోక్రసీని, ప్రతి ఒక్కరికి హక్కునిచ్చే డెమోక్రసీని మనం అడాప్ట్ చేసుకున్నాం. దాని ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే విజనరీస్ ఉన్నారో మన రాజ్యాంగాన్ని నిర్మించిన నిర్మాతలు కానివ్వండి, లేకపోతే మన భారతదేశ స్వాతంత్రానికి పోరాడిన వాళ్ళు కానివ్వండి, గాంధీ మహాత్ములు కానివ్వండి, నెహ్రూజీ కానివ్వండి, బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, సర్దార్ పటేల్ గారు, వాళ్ళందరూ ఏం ఆలోచించారంటే, మనం ఈ డెమోక్రసీని అడాప్ట్ చేసుకున్నప్పుడు ఈ దేశంలో మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఫారెన్ రూల్కి మనం వెళ్ళకూడదు,
మనం సాధికారత ప్రజలందరికీ ఇవ్వాలి. క్యాస్ట్ కానీ, రిలీజన్ కానీ, లేకపోతే ఇంకా వేరే విషయాల్ని గమనించకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి మనం సాధికారత ఇచ్చినప్పుడే ఈ మనం సంపాదించుకున్న స్వాతంత్రాన్ని నిలబొట్టుకోగలమనే ఒక విజన్ మన నాయకులకు ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ, ప్రధానంగా యువతకి, విద్యార్థులకి హృదయపూర్వకమైన 69వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాను. What happened over these 68 years to our great India? We know very well that certain metamorphological changes have taken place in India. After independence, bureaucracy was there, but today no bureaucracy, only technocracy. We moved from the bureaucracy to technocracy. And we were thinking about only capital. Today, not a simple capital. We are thinking about venture capital, private equity, to promote the innovative ideas. Earlier only finance, today microfinance. Earlier only protection of the women, today empowerment of women. Such a way, in all aspects, is a tremendous change. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మొదట ఆలోచించేది నేను పుట్టినటువంటి మన యొక్క ఫ్యామిలీకి ఎట్లా ఉపయోగపడతాను, మంచి పేరు తెస్తాను. తర్వాత నేను చదివినటువంటి పాఠశాల కానీ, విద్యా సంస్థలు కానీ, విద్యాలయాలకు కానీ ఎట్లా మంచి పేరు తెస్తాను. స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవటం అంటే నా దృష్టిలో మనం ఎగిరేస్తున్నటువంటి జెండా స్వేచ్ఛకి, సమానత్వానికి, సౌభ్రాతత్వానికి చిహ్నాలు. ఆ జెండాలో ఉన్నటువంటి త్రివర్ణ పథకం కానివ్వండి, ఆ జెండాలో ఉన్నటువంటి అశోక ధర్మచక్రం కానివ్వండి, అది మన దేశ ప్రజల యొక్క గౌరవానికి, మన దేశ ప్రజల యొక్క ఐక్యతకు, మన దేశ ప్రజల యొక్క ఆత్మాభిమానానికి, మన దేశ ప్రజల యొక్క నిబద్ధతకు, మన దేశ ప్రజల యొక్క శాంతికి, మన దేశ ప్రజల యొక్క సంస్కృతికి, మన దేశ ప్రజల యొక్క నిరంతర శ్రమకు అది నిదర్శనంగా నిలిచిందని చెప్పచ్చు. అందుకే ఆ రోజు రాజ్యాంగ సభలో ఈ విషయాన్ని చర్చిస్తున్నప్పుడు అశోక ధర్మచక్రం యొక్క ప్రాధాన్యతను బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా సంపూర్ణంగా వివరించారు. ఆ చక్రం తిరిగినట్టే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు నిరంతరం పనిచేస్తారు, నిరంతరం ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పారు. అబ్దుల్ కలాం గారు భారతదేశానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక మాట అంటాడు, భారతదేశానికి ఉద్యోగ అవకాశాలు ఓలెడని ఉన్నాయి, అనేక అవకాశాలు ఉన్నాయి, కానీ కొరత ఏంటంటే నైపుణ్యం కలిగినటువంటి యువకులు లేకపోవడం. నైపుణ్యం కలిగినటువంటి యువకులు లేకపోవడం అనేటువంటిది మనకున్నటువంటి లోటు, మనకున్నటువంటి ఒక గ్యాప్. దాన్ని పూడ్చుకోవటం ఎట్లా అనేది మన ముందున్నటువంటి ఛాలెంజ్. అంతేకాదు, ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక మాట చెప్పేవారు. ఏం చెప్పేవారంటే, ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తి సమిష్టి ప్రయోజనానికి, సంస్థ ప్రయోజనానికి కలిసి ఎట్లా పనిచేయాలనేటువంటి విషయం. అది ఏంటంటే తెలంగాణ సాధించడంలో, తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు భిన్న కోణాలు గల, భిన్న సిద్ధాంతాలు గల, భిన్న మనస్తత్వం గల ప్రజలతో మనం పనిచేస్తున్నప్పుడు అందరం ఒక వేదిక మీదకి రాలేదు. కానీ అందరి లక్ష్యం తెలంగాణ సాధించడమే. కాబట్టి అందరం కలిసి ఐక్యంగా, సమైక్యంగా తెలంగాణ సాధించగలమా? అది ఒక పెద్ద ఛాలెంజ్ నా దృష్టిలో. ముఖ్యంగా యూనివర్సిటీస్లలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ తమ వ్యక్తిగతమైనటువంటి ఇంటలెక్చువల్ కెపాసిటీని, ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అది సమిష్టి ప్రయోజనానికి, సంస్థ ప్రయోజనానికి ఎట్లా కలిసి పనిచేయాలి. మనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఏమైనా కావచ్చు, మనం అందరం కూడా భిన్నమైనటువంటి కల్చరల్, ఎడ్యుకేషనల్, రీజనల్ ప్లేసెస్ నుంచి వచ్చి ఉన్నాం మనం. కానీ అందరం ఒక యూనివర్సిటీ కోసం పనిచేస్తున్నాం. యూనివర్సిటీ కోసం పనిచేస్తున్నప్పుడు యూనివర్సిటీ యొక్క లక్ష్యం, యూనివర్సిటీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమైనాయి, యూనివర్సిటీ యొక్క గోల్స్ ఏమున్నాయి, యూనివర్సిటీ యొక్క విజన్ ఏమున్నది. ఆ విజన్ తెలంగాణ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక నాణ్యమైన విద్యను ఇవ్వాలి. సారు పదే చెప్తుంటారు, మనకు ఈ ప్రపంచంలో అత్యధిక కలిగినటువంటి మానవ సంపద, ప్రధానంగా యువతరంగా ఉన్నటువంటి సంపద ఈ భారతదేశానికి మాత్రమే ఉన్నదని,
మరి అంత గొప్ప శక్తి కలిగినటువంటి గొప్ప మానవ వనరులు కలిగినటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి యువత, తెలంగాణలో ఉన్నటువంటి యువత నిరుత్సాహపడకుండా ఉండాలంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఎంప్లాయీ మీద, ప్రతి టీచర్ మీద ఒక బాధ్యత ఉన్నది. వాళ్ళని మనం మోల్డ్ చేయాలి, వాళ్ళని మనం ట్రైన్ చేయాలి. వాళ్ళ భవిష్యత్తు పట్ల, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ పట్ల, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి ఆశల పట్ల మనం వాళ్ళకు ఒక విశ్వాసాన్ని కలిగించాలి. అది కలిగించకపోతే యూనివర్సిటీ ఫెయిల్యూర్ అది నమ్మకం. అది కలిగించకపోతే మన వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. చాలా సంతోషం. నిజామాబాద్ జిల్లా వాసిగా తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ 69వ స్వాతంత్ర దినోత్సవాలు ఒక పండుగలాగా జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఎందుకంటే జిల్లా కలెక్టర్ స్థాయిలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాం, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ స్థాయిలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాం. కానీ ఎన్నడూ లేనంత ఒక ఆనందం ఈరోజు నా హృదయంలో ఉన్న వాస్తవాన్ని మీకు అందరికీ తెలియదు. చాలా సంతోషం. విద్యార్థులకే ఈరోజు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇలాంటి రోజుల్లోనే మనం దేశం గురించి, లేకపోతే మన ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి, మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎవరెవరు త్యాగం చేసిన అంశాల గురించి మనం మాట్లాడుకునే ఒక అవకాశం కాదు. అదర్వైజ్ ప్రతిరోజు మనం ఏదో పని చేస్తాం, మీరు చదువుకుంటారు, వాళ్ళు చదువు చెప్తారు, కానీ ఈరోజు చర్చించే అంశాలు వేరే రోజు మనకు ఆలోచించే అవకాశం అంతగా ఉండదు. అందుకోసమే ఇలాంటి దినాలు మనం చేసుకుంటూ ఉంటాం. రిపబ్లిక్ డే అని, లేకపోతే ఇండిపెండెన్స్ డే అని. ఉద్దేశం ఏంటంటే ఒకసారి మనం వాళ్ళందరినీ స్మరించుకోవడం, ఇలాంటి రోజుల నుంచి మనం స్ఫూర్తి తెచ్చుకొని మన జీవితాల్లోనూ మన దేశం గురించి ఆలోచించడం, దేశ స్థితిగతుల్ని ఆలోచించడం ఒక మంచి అవకాశం. ప్రొఫెసర్ నిమాద్రి గారు మీకు కొన్ని అంశాలని సూచించారు. అంటే యూనివర్సిటీకి సంబంధించిన టీచింగ్ ఫ్యాకల్టీకి కొంత అప్పీల్ చేశారు, స్టూడెంట్స్కి కొంత అప్పీల్ చేశారు. ప్రధానంగా న్యాక్ గురించి కూడా ఇప్పుడు మనం ఉన్న ఇమీడియట్ టాస్క్ కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది. మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నప్పుడు నాకు ఎప్పుడు ఒకటి యూట్యూబ్లో చూడండి, నెహ్రూ గారు మిడ్నైట్ ఆఫ్ 1947 ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో, స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, యూట్యూబ్లో ఇప్పటికీ అంటే మిడ్నైట్ అవర్లో మన చాచా నెహ్రూ చేసిన స్పీచ్ జస్ట్ 1-2 minutes ఉంటుంది, అది ఇప్పటికీ మీరు యూట్యూబ్లో చూడవచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీలో వారు చేసిన స్పీచ్ ప్రొసీడింగ్స్లో, కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీలో జరిగిన ప్రొసీడింగ్స్. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ, ది ఫ్రీడమ్ స్ట్రగల్, అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ వీ హావ్ గాట్ ఫర్ సచ్ ఏ కాన్స్టిట్యూషన్, ఇవన్నింటినీ మనకి అవగాహన చేసుకున్నామంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ యొక్క ప్రొసీడింగ్స్ మనం చదవాల్సిన బాధ్యత ఒక ప్రతి భారతీయుల మీద ఉంది. ఇలాంటి అంటే స్టేట్మెంట్స్ వింటుంటే మాకు ఒళ్ళు గబుడు పొడిచేది చిన్నప్పుడైతే. స్వాతంత్ర దినోత్సవం గ్రామాల్లో చేసుకునేటప్పుడు మేము చాలా చిన్న ఉన్నప్పుడు చాలా ఎంతూసియాజం, చాలా జీల్, కొన్ని దేశభక్తి పాఠాలు ఆ రోజే వింటాము. ఆ ఊరంతా స్కూళ్ళలో ఒకే రకమైన పాటలు, చాలా ప్యాట్రియాటిక్ సాంగ్స్ వింటూ ఉంటాం, చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. ఆ రోజులు క్రమక్రమంగా అవి కొంత నశించిపోతూ ఉన్నాయి. ఇంకా మీరు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినారు కాబట్టి కొంతవరకు వాటి అనుభవం మీకు తెలుసు. కానీ అర్బన్ ప్రాంతాలు, ఉదాహరణకి హైదరాబాద్ సిటీలో చూసుకుంటే అంటే మాకు అనిపిస్తుంది మనం ఎంత అదృష్టవంతులం అనే భావన మాకు కలుగుతూ ఉంటుంది. At the stroke of the midnight hour, that's what Nehru said. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. I repeat,
At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. A moment comes, which comes rarely in history, when we slip out from the old to the new. When the age ends, and when the soul of the nation, long suppressed, finds utterance. చాలా స్వీట్గా ఉంటుంది. నేను వాయిస్ మీరు యూట్యూబ్లో చాలా స్వీట్గా ఉంటుంది. జస్ట్ 1-2 minutes. టెస్ట్ విత్ డెస్టినీ అని ఆ సందర్భంగానే మనం మాట్లాడుతూ ఉంటాం. జస్ట్ 2 minutes స్పీచ్ చాలా బాగుంటుంది. అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అసెంబ్లీలో, కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీలో ఆయన చేసిన స్పీచ్ కూడా మనకు ఉంటుంది. మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ వాయువు ఎలా వచ్చింది, ఇలాంటి రాజ్యాంగాన్ని ఎలా అడాప్ట్ చేసుకున్నాం, ఎన్ని రాజ్యాంగాల్ని మనం చదివి దాంట్లో నుంచి ప్రతి రాజ్యాంగం నుంచి మనం మంచిని తీసి మన రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం. ప్రతి వర్డ్ మన రాజ్యాంగంలో రాసుకున్న ప్రతి పదం వెనకాల కొన్ని గంటల చర్చ జరిగాయి. ఒక వాక్యం రాజ్యాంగంలో ఉందంటే ఊరికి రాసింది కాదు అది. దాని గురించి అవర్స్ టుగెదర్ రోజుల కొద్ది చర్చలు జరిగాయి పార్లమెంట్ భవన్లో. అందరూ చర్చించి మెరిట్స్, డిమెరిట్స్, ఎందుకు ఇలా రాయాలి, మన రాజ్యాంగం ఎందుకు ఇలా ఉండాలి అన్న చర్చ చాలా ఎలాబొరేట్గా ఉంటుంది. అది చదివితే ఇట్ ఈస్ వెరీ వెరీ ఎడ్యుకేటింగ్ ఫర్ us. ఎందుకంటే అప్పుడప్పుడు ప్రశ్న వేసుకున్నాను మనం, అసలు ఎందుకు ఈ డెమోక్రసీ మనం అడాప్ట్ చేసుకున్నాం అనే ప్రశ్న కూడా మనకు ఉదయిస్తూ ఉంటుంది. ఎందుకంటే 1947లో వెన్ we became free from the foreign rule, imperial rule, 300 years. బ్రిటిష్ వాడు మొఘల్స్ ఎవరెవరో పరిపాలించారు 300 years. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత 47లో ఒక్కసారి ఊహించుకోండి, టోటల్ లిటరసీ ఇన్ ద కంట్రీ. లిటరసీ చాలా తక్కువ, 10-15% కంటే లిటరసీ ఎక్కువ లేదు. ఇప్పుడు 76% లిటరసీ మన దేశం. అంటే అంత నిరక్షరాస్యత, అంత వెనుకబడినతనం, అసలు ప్రజలందరూ ఏకంగా ఉన్నారో లేదో తెలీదు. ఒక్కొక్క రాష్ట్రమే ఒక దేశంగా ఉన్న రోజులు. అలాంటి రోజుల్లో ఇలాంటి రాజ్యాంగాన్ని మనం ఒక్క స్ట్రోక్ తోటి అడాప్ట్ చేసుకోవడం అనేది ఒక సాహసోపేతమైన నిర్ణయం. మీరు ఈరోజు ఒకసారి అమెరికా చూసుకోండి, జర్మనీ తీసుకోండి, ఇంగ్లాండ్ తీసుకోండి, ఏ అభివృద్ధి చెందిన దేశాన్ని మనం మాట్లాడుతూ ఉన్నామో, they have not given this freedom at one time. ఇంగ్లాండ్లో ఓటింగ్ హక్కు ఎవరికి ఇచ్చారు? మొత్తం ప్రజలకు ఇవ్వలేము, లార్డ్స్కి ఇచ్చారు. ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉంటారో వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే భయం వేసింది వాళ్ళకి. కామన్ మ్యాన్కి ఓటింగ్ రైట్ ఇస్తే ఏం చేస్తాడో ఒక భయం. చాలా దేశాల్లో మహిళలకి ఓటు హక్కు లభించలే. వాళ్ళ రాజ్యాంగాన్ని రాసుకున్నప్పుడు, వాళ్ళకు ఫ్రీడమ్ లభించినప్పుడు మహిళలకు ఓటు హక్కు లేదు, ఓన్లీ మగాళ్ళే ఓటు హక్కు. దెర్ ఇస్ నో ఓటింగ్ రైట్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు దేశంలో బ్లాక్స్కి లేదు, ఓన్లీ వైట్స్ రాసుకున్నారు పచ్చిగా. తెల్ల దొరలకు మాత్రమే ఓటు హక్కు రాసుకున్నారు రాజ్యాంగంలో. సో అలాంటి దేశాలని కూడా మనం చూసాం. దిస్ ఈస్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ఎంటైర్ వరల్డ్ where voting right is given to every citizen, irrespective of caste, creed, religion, ఏమైనా కానీ ప్రతి సిటిజన్ కి ఓటు హక్కు ఉండాలి. ఫౌండింగ్ ఫాదర్స్ యొక్క విజన్ ఏంటంటే, ఇంతకాలం మనం బానిసత్వంలో ఉన్నాము, మనం మళ్ళీ బానిసత్వంలోకి ఎట్టి పరిస్థితిలోకి వెళ్ళకూడదు, ఆ అవకాశం ఇవ్వకూడదు. అట్లా ఇవ్వకూడదంటే ప్రజలకే మనం బాధ్యతలు ఇవ్వాలి, ప్రజలకే మనకు హక్కులు కల్పించాలి. ఎవ్రీబడి షుడ్ బి ఈక్వల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ అనే ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని మనం డెమోక్రసీ, ఈరోజు మనం అనుభవిస్తున్న డెమోక్రసీని మనం చూస్తాం. సో ఎవరైతే త్యాగం చేశారో చాలా వేల మంది, ఇప్పుడు తెలంగాణ స్ట్రగుల్లో ఎలాగైతే మనకి
1200 మంది యువకులు చనిపోయారని మనం అమరవీరులుగా స్మరించుకుంటా ఉంటాం. అలాగే స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా, స్వాతంత్రం రాకముందు మనం అహింసా మార్గంలో తెచ్చుకున్నామని ప్రొఫెసర్ నిబంధ గారు చెప్పినా, ఇట్ డజంట్ మీన్ దట్ నోబడీ డైడ్. థౌజండ్స్ ఆఫ్ పీపుల్, అసలు అడ్రస్సే లేదు. World War I, World War II, మన దేశంలో ఉన్న లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆల్ బిఫోర్ ఇండిపెండెన్స్. సో ఇండిపెండెన్స్ స్ట్రగుల్ కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయినారు. ఎట్ ద ఎండ్ ఒక డైరెక్షన్ చూస్తే అల్టిమేట్ గా మనకు స్వాతంత్రం వచ్చిన స్టేజ్ తీసుకుంటే మనం అహింస మార్గంలో, నాన్ వైలెన్స్ మార్గంలో అండర్ ది గ్రేట్ లీడర్షిప్ ఆఫ్ మహాత్మా గాంధీ మనం స్వాతంత్రం సంపాదించుకున్నా. ఇట్ ఈస్ నాట్ దట్ నోబడీ సాక్రిఫైస్. చాలా మంది, వేలాది మంది సాక్రిఫైస్ చేశారు. వారందరినీ మనం ఈరోజు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నాను. నిజానికి మనకి 68 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు 69వ సంవత్సరం. చాలా అభివృద్ధి చెందిన దేశాలు స్వాతంత్రం తెచ్చుకొని 200 సంవత్సరాలు గడిచిపోయాయి. We are only 68 years old country. If they developed a country, they are 200 years old. కానీ 68 years లో మనం చాలా సాధించాం. మనం తిట్టుకుంటాం, మన దేశాల గురించి తిట్టుకుంటాం. ఏంటి ఇండియాలో పుట్టామనుకుంటారు కొంతమంది. ఆల్ సెట్ అండ్ డన్. మనం చాలా కంట్రీస్ కంటే చాలా ముందుకు వెళ్ళిపోయినాం. ఎంత ముందుకు వెళ్ళిపోయినామంటే ఇప్పుడు భారతదేశం యొక్క ఇమేజ్ రోజు రోజుకు మారుతూ ఉంది ప్రపంచంలో. ఇంతకుముందు ఉన్నంత ఇమేజ్ లేదు. ఒక 30 years బ్యాక్ మన దేశం మీద ఏదైతే ఇమేజ్ ఉన్నదో ఇప్పుడు ఆ ప్రపంచంలో ఇలాంటి లేదు. థ్యాంక్స్ సో మెనీ డెవలప్మెంట్స్. చాలా రంగాల్లో మనం అభివృద్ధి సాధించాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో వీఆర్ 3rd largest మ్యాన్ పవర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. మీరు పేపర్లో చూస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్ సిఇఓస్ మన భారతదేశంలో, గూగుల్ సిఇఓ భారతీయుడని ప్రతి ఒక్కటి మీరు సత్యనాదెల్ల వీళ్ళందరూ సత్యం, శివం, సుందరం మూడు పేర్లు వింటా ఉన్నాం. అంటే టాప్ కంపెనీస్ యొక్క సిఇఓస్ ఇండియన్స్. సిఇఓస్ వచ్చినప్పుడు తెలిసింది, కానీ ఒక 5 సంవత్సరాల కింద సిఇఓస్ లేకపోయినా నెక్స్ట్ క్యాడర్, చాలా సీనియర్ మోస్ట్ క్యాడర్స్ మన ఇండియన్స్ ఉన్నారు. అవర్ కంట్రీ ఈజ్ నోన్ ఫర్ ఇంటెలెక్చువాలిటీ. మనం మన భారతదేశాన్ని లేకపోతే మన పాస్ట్ని, మన చరిత్రని మనం తక్కువ చేసుకుంటాం. ఎందుకో ఇది చాలా ఒక చెడు ఒక అలవాటుగా మారింది. మన దేశం యొక్క పాస్ట్ని మనమే మర్చిపోతాం. చాలా గొప్ప నాగరికత మనది. కొన్ని నాగరికతలు లేవు ఇప్పుడు, సివిలైజేషన్స్. ఓన్లీ హిస్టరీ పుస్తకాలే కనిపిస్తాయి మీకు. ఈజిప్షియన్, ఐ వెంట్ టు కైరో, ది గ్రేట్ ఈజిప్ట్ కంట్రీ, ఈజిప్షియన్ సివిలైజేషన్ అని చెప్తాము. వేర్ ఈస్ దట్ సివిలైజేషన్? నథింగ్ ఈస్ దేర్. ఐ హావ్ స్పెంట్ 2.5 months ఇన్ ద కంట్రీ ఆఫ్ ఈజిప్ట్. మొత్తం ఈజిప్ట్ దేశం అంతా తిరిగినారు 2.5 మాస. There is no Egyptian civilization. It is dead. You go to Rome, where is Roman civilization? It is not there. You go to Iran, Iraq, Mesopotamia civilization. ఎక్కడ ఉంది? లేదు. చైనా సివిలైజేషన్ కూడా చాలా నశించిపోయింది. మన దేశం నుంచే ఇట్ ఈస్ ఎంట్రీచ్ చైనా సివిలైజేషన్. సో ప్రపంచంలో ఏ సివిలైజేషన్ బతికి లేదు. మన ఒక్క భారతదేశంలో ఉన్న నాగరికతగా ఇంకా బతుకుంది. చాలా గొప్ప నాగరికత మనకి. ఏ నాగరికత మనం గొప్పదనుకుంటామో అదే నాగరికత మన భవిష్యత్తును బాగు చేయబోతుందనే ఒక కంక్లూజన్ కూడా నేను ఇవ్వబోతా ఉన్నాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనం గ్లోబలైజేషన్ సిచ్యువేషన్ తీసుకున్నా ఒక ప్లాట్ఫామ్ కోసం చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా. వేర్ దెర్ ఇస్ నో వార్, దెర్ ఇస్ నో టెర్రరిజం. ఎంత డైవర్సిటీ ఉన్నా యూనిటీ ఉండాలి. అలాంటి దేశం ఏదని ప్రపంచవ్యాప్తంగా వెతుకుతూ ఉన్నాము. అండ్ దే ఆర్ ఆల్ లుకింగ్ టు ఇండియా నౌ. మనం ఏదైతే నిజానికి ఇఫ్ యు లుక్ ఇన్ టు ది పాస్ట్, మనది చాలా గొప్ప నాగరికత. we were number 1 nation in the world for 1500 years. ఫస్ట్ సెంచరీ నుంచి
15th century వరకు వీఆర్ నంబర్ 1 నేషన్ ఇన్ ద వరల్డ్. అవర్ జీడిపి వాజ్ 30% ఆఫ్ ఎంటైర్ వరల్డ్. మొత్తం దేశంలో ఉన్న జీడిపిలో భారతదేశం యొక్క పర్సంటేజ్ 30%. There was a time when 1 rupee was equal to $1. This is the country. మనం ఈ 3.5 సంవత్సరాల్లో నష్టపోయాం. బ్రిటిష్ వాడు వచ్చాడు, బానిసత్వంలోకి వెళ్ళిపోయాం. ఫారినర్లు వచ్చి మన దేశం దెబ్బతింది, కానీ అంతకుముందు నంబర్ 1. చాలా గొప్ప నాగరికత. నిజానికి దిస్ ఈజ్ వన్ కంట్రీ విచ్ బిలీవ్స్ ఇన్ ఫ్రీడమ్. అసలు ఏ మతము, ఏ కులం, ఎవరికి పోయినా మనం ప్లేస్ ఇస్తాం. ప్రపంచంలో ఎథ్నిక్ గ్రూప్స్ అంటాం మనం. యు టేక్ ఎనీ ఎథ్నిక్ గ్రూప్, we have them in our country. మనం జ్యూస్ అంటాం. మొన్న ఇజ్రాయెల్ వెళ్ళొచ్చాను నేను వారం రోజులు. జ్యూస్ ఫస్ట్ కెళ్ళకి వచ్చారు మనకి. వీ గివ్ షెల్టర్. వాళ్ళు తరిమారు, బాబిలోనియన్స్ తరిమారు, రోమన్స్ తరిమారు ఇజ్రాయలీస్ ని, జ్యూస్ ని. వాళ్ళు మన దేశంలో వచ్చి షెల్టర్ తీసుకున్నారు. నేను మొన్న ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు మన ఇండియన్ అంబాసిడర్, they have hosted dinner for us because we represented government of Telangana delegation. అంబాసిడర్ ఒక డిన్నర్ ఏర్పాటు చేశారు మా కోసం. సందర్భం ఏంటంటే డయాస్పోరా అంటారు, అంటే ఇజ్రాయలీస్ ఎక్కడైతే వేరే దేశాల్లో ఉన్నారో వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం కాకతీయంగా మేము వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళిన రోజు అంబాసిడర్ రెసిడెన్స్ లో మన భారతదేశంలో ఉన్న జ్యూస్ అక్కడికి వచ్చారు. అంటే ఒక జ్యూస్ కి ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా షెల్టర్ ఇచ్చి, వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఇచ్చి, వాళ్ళకి ఒక సౌభ్రాతృత్వంతో ఒక గౌరవం ఇచ్చి, స్థాయి ఇచ్చి మన దేశం, మన భారతదేశం. దే లైక్ అవర్ కంట్రీ వెరీ మచ్ బికాస్ ఆఫ్ దిస్. ఇజ్రాయలీ చాలా ఇష్టపడతారు జ్యూస్. ఇది ఒక్కటే దేశంలో వాళ్ళకి షెల్టర్ లభించింది. పర్షియన్స్ వచ్చారు, పార్సీస్ వస్తే గుజరాత్ లో గేమ్ దెమ్ షెల్టర్. ముస్లిమ్స్ వచ్చారు, అరేబియన్ ఓషన్ నుంచి కేరళలో వచ్చారు. దర్ వాజ్ ఎ కింగ్డమ్ రూల్డ్ బై ముస్లిం. మన రాజుగతను ముస్లిం మద్దతు తీసుకొని మొత్తం రాష్ట్రం అంతా ముస్లిం స్టేట్ చేశారు ఆ రోజుల్లో. చాలా చిన్న రాజ్యం. బట్ ఇదే రాజు మళ్ళీ ఒమాన్ మస్కట్ వెళ్ళి మన కోకోనట్ ప్లాంట్స్ పెట్టాడు. ఈవెన్ నౌ వి ఫైండ్ ఇన్ ఒమాన్ అండ్ మస్కట్ ఇండియన్ కోకోనట్ ట్రీ. సో యు టేక్ ఎనీ ఎథ్నిక్ గ్రూప్, క్రిస్టియన్స్, ది గ్రేట్ పాకిస్తాన్ మన మీద దాడి చేసింది, మీకు అందరికి తెలుసు. అప్పుడు హూ ఈజ్ ది ఎయిర్ చీఫ్ మార్షల్? మానిక్ షా. హూ ఈజ్ మానిక్ షా? ఈజ్ ఎ పార్సీ. Who was heading Navy? Ladakh, Army, Ladakh is a Muslim. Who is heading Navy? He is a Sikh. ఎవరు నెగోషియేట్ చేస్తున్నారు? ద పేరు మర్చిపోయారు. ఈజ్ ఎ జ్యూ. మనం ఆలోచించాం వీటి గురించి. ఒక పార్సీ, ఒక జ్యూ, ఒక ముస్లిం, నలుగురు కలిసి ఇండో పాక్ వార్లో భారతదేశం తరఫున ఫైట్ చేశారు. This will not happen in any other country. That is the greatness of this country. మనం 5,000-year-old civilization చెప్తాం. ఇంకా ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ 10,000 years. చాలా పురాతనమైన దేశం. మీరు హిస్టరీ చూస్తే we had a noble rules of war అండి. మనము when we were number 1 in the entire country, but we never dominated any other country in the world. That is the greatness of our country. We have never sent single soldier to other country. China, there is a Buddhism. Have we sent anybody to China to convert them into Buddhists? No. Scholars వచ్చారు మన ఇండియాకి. చాలా మంది హ్యూమన్స్ వచ్చారు, మీరు చదువుకున్నారు హిస్టరీలో. వాళ్ళు వచ్చి బుద్ధిజం, మన దేశంలో ఉన్న బుద్ధిజాన్ని నేర్చుకొని, చదువుకొని, ఆకలింపు చేసుకొని, they have taken it to China and China has become a Buddhist country. We never sent any evangelist, never sent any missionary to any country to dominate. We were in a position to dominate the entire world, but we don't have that culture.
ఒకసారి పాత హిస్టరీలో పురాతన కాలంలో యుద్ధంలో ఉన్న రూల్స్ చూడండి, చాలా పవిత్రమైన రూల్స్ అన్నమాట. ఒక మీరు మహాభారతంలో కూడా చదువుతారు, ఎవరైనా వీపు చూపిస్తే యూ షుడ్ నాట్ హిట్. ఎవరైనా సరెండర్ అయ్యాలంటే ఎస్ యూ హ్యావ్ టు కీప్ క్వైట్. చాలా నోబుల్ రూల్స్ ఆఫ్ వార్ వి హ్యాడ్ ఇన్ దోస్ డేస్. Ours is a feminine civilization. They call it feminine civilization. We were never aggressive in the history only. Though we are number one in the entire world, we never tried to dominate the world. That is the greatness of our civilization. Everybody we absorb. Every God we accept. You see Indian Hindus, they go to dargahs. Indian Hindus, they go to any Christian church. No problem. We accept every God, every faith, every way of thinking. It is not there in the entire world. Now that has become advantage in the globalized world. ప్రపంచమంతా ఒక దేశంలో వెళ్ళి హాయిగా ఫ్రీగా ఉండి గ్లోబలైజ్ వాళ్ళలో అభివృద్ధి చెందాలంటే దిస్ ఇస్ ది ప్లాట్ఫామ్ విచ్ ఇస్ రెడీలీ అవైలబుల్ నౌ. ఈ ఇమేజ్ ఇప్పుడు ప్రపంచమంతా వెళ్తా ఉంది. మన సాఫ్ట్వేర్ వెళ్ళారు, సైన్స్ అండ్ టెక్నాలజీ వెళ్ళారు, స్పేస్ రీసెర్చ్ మనలో ముందుకెళ్ళారు. ఇప్పుడు మొబైల్ వీఆర్ వన్ ఆఫ్ ది టాప్ పాపులేషన్. మొబైల్ దీంట్లో ఇంటర్నెట్లో వీఆర్ వన్ ఆఫ్ ది టాప్. సైంటిఫిక్ మ్యాథ్ లో వీఆర్ వన్ ఆఫ్ ది టాప్ పీపుల్. దీనివల్ల ఒక పాజిటివ్ ఇమేజ్ పోవడం కాకుండా దిస్ ఈస్ ది కంట్రీ వేర్ ఎవ్రీ ఫేత్ ఈజ్ రెస్పెక్టెడ్, ఎవ్రీ రిలీజన్ ఈజ్ రెస్పెక్టెడ్. వి నెవర్ డిస్క్రిమినేట్, వి నెవర్. అవకాశం కరెంట్. ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్పాండ్ ది వర్డ్ లైబ్రరీ. ఎల్ స్టాండ్స్ ఫర్ లొకేషన్ ఆఫ్ నాలెడ్జ్. యువర్ లైబ్రరీ ఈజ్ లొకేషన్ ఆఫ్ నాలెడ్జ్. I stands for intelligence, intelligent booster. If you want to improve your intelligence, go to library. It will definitely improve your intelligence. B stands for broad outlook. You go through the books, good books, then your horizon broadens. మీ థింకింగ్ పెరుగుతుంది. You start loving people. సాటి వ్యక్తిని ప్రేమించడం నేర్చుకున్నారు, మనం ద్వేషించడం కాదు. ఇట్స్ వెరీ ఈజీ. ఒకరు బాగా పనిచేస్తే మనం ద్వేషించడము, అసూయపడడం చాలా ఈజీ. వీ షుడ్ ట్రై టు లవ్ దెమ్. ఎవ్రీ ఫెలో హ్యూమన్ బీయింగ్ వీ హ్యావ్ టు లవ్ దెమ్. దట్ విల్ గివ్ us broad outlook. R stands for rational thinking. Yes, you have to question. Everything you have to question. Why? Nothing you should take it granted. Everything, whatever is there in the society, yes, you question it. You have got the right. Then only you will progress. You question your religion, you question your scripture, it doesn't matter. You question your books. Scientists don't know, sir. When they question the existence, then they come out of it some, research. Edhar koncham LIBR. A is very, very important. It is attitude. We need to have change in our attitude. Unless we change our attitude, we will not progress. Then what? R, one more R. It is responsibility. It is social responsibility. We have responsibility for every other fellow human being. It is not that you have to be selfish and you live yourself for your own self. No. You have social responsibility. Your freedom ends when the freedom of other individual begins. You have to be socially responsive. You have to be sensitive to fellow human beings. Then only you can do something. You have to empathize. Your friend is in trouble. Yes, go to him, go to her. Give your moral support. Whatever you can do, you do it. Then what? Why? Why stands for yearning. Y-E-A-R-N-I-N-G. Yearning. It is thirsty. It is hunger. Yearning for knowledge. If you go to library, you develop all these things. You develop knowledge because entire knowledge is there. Anumu nunchi
అంతరిక్షం దాకా నాలెడ్జ్ అంతా మీ లైబ్రరీలో ఉంటుంది. చూడండి, మీరు రూమ్ లో కూర్చున్న దానికి every great person on this earth has become great because of libraries. I am telling you, library is very important in the student life. Go and spend some library book, pick up some good book, spend 1 hour on that. You feel that you have changed, you have enriched, there is some change in you. That's how transformation takes place. Lot of good books are there. You pick up any book, spend 1 hour, then you get inspired. You feel that something you have learned. Every day you must add something to your existing knowledge bank. Yours is a knowledge account. Every day you must learn. There is no end in our life. Till our last breath we have to learn. There is tremendous knowledge. So library meaning I have explained to you, that is the importance of library. Library will liberate from 5 things. Agnanam, yes, you go there. Your Agnanam, from Agnanam you will be liberated. Adhairyam, ధైర్యం ఉండదు మనకి. We don't have confidence. చేయడానికి దమ్ము ఉండదు. పోయి లైబ్రరీలో చదవండి, మీకు తప్పకుండా ధైర్యాన్ని ఇస్తాయి పుస్తకాలు, దమ్మునిస్తాయి, గట్స్ని ఇస్తాయి మీకు పుస్తకాలు. You will be liberated from adhairyam. నిరాశ, yes, నిరాశగా ఉన్నారా, వెళ్ళి చదవండి లైబ్రరీలో. It will liberate you from నిరాశ. నిస్పృహగా ఉన్నారా, వెళ్ళి చదవండి. లాస్ట్ ఇంపార్టెంట్ వన్, ఆత్మ న్యూనత. మనకు మనం ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకూడదు. We must have self-esteem, self-respect. Whatever we should do, we are conscious. We should be accountable to our own conscience. And you develop self-esteem. If you want to speak truth, yet speak truth only. Nobody is preventing you from speaking truth. You are making some struggle for right cause, yes, make it. Then only you will shine. సో ఆత్మన్యూనత భావం నుంచి బయటికి రావడం కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లిబరేషన్. సో లైబ్రరీ విల్ లిబరేట్ ఫ్రమ్ 5 థింగ్స్: అజ్ఞానం, అధైర్యం, నిరాశ, నిస్పృహ, ఆత్మన్యూనత. ఈ 5 అంశాల నుంచి యూ విల్ బి లిబరేటెడ్. చదవండి, మీరు చాలా గొప్ప మహాత్ములైన జీవిత చరిత్ర చదవండి. జస్ట్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. అబ్దుల్ కలాం వాజ్ ఎ వెరీ వెరీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. యు నో హిస్ లైఫ్ నౌ. You go through life of any big person, very very ordinary people, normal people, they are common citizens. At one point of time there was a spark in them. They believed in themselves, that's all, nothing else. They came out of comfort zone, that's all. They had a goal in their life. They had a target in their life. They worked for it. Let it be anything. Let it be social service. Let it be becoming an expert in some subject. Make a difference for our Telangana University. Telangana, మన భారతదేశం యొక్క జెండానే కాదు, తెలంగాణ యూనివర్సిటీ యొక్క పతాకాన్ని మన రెపరెపరలాతూ చూడాలనే ఒక డ్రీమ్, ఒక కళ మనందరికీ ఉండాలని, అది ఉంటుందని నేను ఒక బలమైన విశ్వాసంతో సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.